కరీంనగర్ మేయర్ సునీల్ రావు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కుంటుపడుతుందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడాన్ని మేయర్ సునీల్ రావు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. నగర అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని సునీల్ రావు అంటున్నారు. వాస్తవానికి సునీల్ రావు అవినీతిని చూసి నగర ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మేయర్ ఇతర కార్పొరేటర్లు ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా అని కార్పొరేటర్ కాంసెట్టి శ్రీనివాస్ ఫిర్యాదు పత్రాలను చూపిస్తూ ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేపట్టుటకు వారు ముందడుగు వచ్చి అలాగే అభివృద్ధిలో గతంలో అభివృద్ధి జరిగినప్పుడు స్మార్ట్ సిటీలు కానీ సీనియర్ సిటీలలో కానీ జరిగిన అభివృద్ధిని ప్రస్తుతిస్తున్న తరుణంలో అది దిగుడు పడక నగర మేయర్ సునీల్రావు గారు సునీల్రావు గారు నాకు చెప్పడం జరిగింది. అత్యంత అవినీతి సునీల్రావు గారు ఏదైతే రాజరావు ప్రశ్నిస్తున్నారో దాన్ని తప్పుగా పఠించడానికి కొరకు ఆయనపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అన్నదాంట్లో తప్పేముంది, అవినీతి పాల్పడుతున్నాడు సునీల్రావు అని చెప్పిన దాంట్లో స్వయంగా ఆయన సొంత పార్టీ కార్పొరేటర్లే రవీందర్ సింగ్ గారు తర్వాత సోన్ సింగ్ గారి భార్య కార్పొరేటర్ వాళ్ళే విజిలెన్స్గా కార్పొరేటర్ ఫిర్యాదు చేసినారు. రవీందర్ సింగ్ గారు స్వయంగా మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అధికారుల మీద చర్యలు తీసుకుని చెప్పినాడు. మేయర్ గారు ఇది వాస్తవం కాదా, నేనన్ను కాదు మీ సొంత పార్టీ నాయకులు అంటున్నాను కదా. కరీంనగర్ మొత్తం కూడా కూర్చున్నది సునీల్రావు గారి మీద. ఆయన ఏమంటున్నారు సునీల్రావు గారు కరీంనగర్ అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు, మీ అవినీతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. తర్వాత నువ్వు కట్టిన బిల్డింగ్ దాదాపు ఆ రోడోస్ పార్ట్ కరీంనగర్ రోడోస్ పార్ట్ అనుకుంది, దాని చూసి ఆశ్చర్యపోతున్నావు. ఇంకెవరైనా టోపీ పెట్టుకున్నాడు గిట్ట ఆ పైకి చూస్తే టోపీ కింద పడదట్టుకున్నది, అది చూసి ఆశ్చర్యపోతున్నావు. కాబట్టి నువ్వు చేసే పనులలో ఏ మాత్రం కూడా అవినీతి చోటు లేకుండా చేసుకుంటావు. ప్రతి దాంట్లో అవినీతి అదే నువ్వు అభివృద్ధి కాంట్రాక్ట్ వెళ్ళాను కానీ ఎంత బాధపడుతున్నావు, నువ్వు ఎల్లెల్లా ఎంత మన ఇబ్బంది పెడుతున్నావు అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ఇంకా అది రాజేంద్రరావు గారు ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తారని చెప్పి ఆయన ఏ పార్టీ అధికారంలో ఉన్నాడో చెప్పండి. గతంలో ఎంపీగా చేసినాడు, ఏది టీఆర్పీ పార్టీ నుంచి, అది అధికారంలో లేదు ఆ పార్టీ. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా చేసినాడు, అప్పుడు చెప్పారు ఆ పార్టీ అధికారంలో లేదు. అన్ని తప్పుడు ఆరోపణలు చేసి ఈ స్థాయి దిగదాల్చుకుంటుందని చెప్తారు. తర్వాత అధికారంలో ఉండి జోగేది ఎవరు, మీరు సునీల్రావు జగపతిరావు గారు మొదలుపెడితే మొన్నటి వినోద్ కుమార్ మన కమలాకర్ గారి దగ్గర దాకా ఫస్ట్ జగపతిరావు దగ్గర తమ్ముల దగ్గర ఉండి రోడ్లు తీసుకుంటూ నువ్వే తమ్ముల దగ్గర ఉన్నావు. తర్వాత పొన్నం ప్రభావం ఎంపీగా ఉన్నప్పుడు నువ్వే తమ్ముల దగ్గర ఉన్నావు. తర్వాత శ్రీధర్ బాబు గారి దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. ఎంఎస్ఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. తర్వాత కమలాకర్ గారు ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. మొన్నటిదాకా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిధుకుమార్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. మొన్నటిదాకా ఆయన ఎలక్షన్లో ఓడిపోయేదాకా నువ్వే ఉన్నావు. ఆయన ఓడిపోయిన తెల్లారి పక్షంలో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయినాక మళ్ళీ ఆయన దగ్గర పోయడానికి ప్రయత్నం చేస్తాం, ఆయన తరపు దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరిది రాజకీయ చరిత్ర, ఎవరిది మీద చరిత్ర ఉన్నది మన విద్యాపతిరావు మన రాజేంద్రరావు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు మానుకొని ఇకనైనా నువ్వు బుద్ధి మార్చుకుంటే నీతిగా పోతే నీకు భవిష్యత్తు ఉంటుంది. లేని పక్షంలో మా ప్రభుత్వం తరఫున నేను మా రాజేంద్రరావు వ్యక్తులు దర్యాప్తు సంస్థల ద్వారా తప్పకుండా విచారణ చేయించి నీకు తగిన బుద్ధి శాస్త్రం చెప్తారని చెప్పారు.